సిద్ధం సభ బాగుందండి. అందరూ కూడా జగన్ గారికి ఓటేయాలనుకుంటున్నాను. ఎందుకంటే జగన్ గారు చేసిన అభివృద్ధి పనులన్నీ, సంక్షేమ పథకాలన్నీ ఏ ప్రభుత్వంలో లేదు. గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో చూసుకుంటే జగన్ గారు చేసినట్టు ఏ ప్రభుత్వం కూడా చేయలేదండి. ఇప్పుడు 3 కూటమిలు వచ్చినా కానీ, ఎన్ని కూటమిలు వచ్చినా కానీ జగన్ గారిని ఎవరు ఢీకొట్టలేదండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, జగన్ ఓడిస్తామంటారు. వాళ్ళకి అసాధ్యం. ఎందుకంటే జగన్ గారు చేసినవి పేదవాడికి ఏ కావాలో అన్నీ చూసారండి. ఏ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం చూసుకుంటే గొప్పవాడిలాగే ఉండాలి అని, పేదవాడిలాగే ఉండాలనుకునేవారు. కానీ జగన్ గారు అయితే పేదవాడు సొంత ఇంట్లోకి ప్రతి ఒక్కరికి సొంత గృహాలు కావాలని, ప్రతి పేదవాడు ఉన్న ఒక స్థాయికి పెరగాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరిని ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చారండి జగన్ గారు. పిల్లల అభివృద్ధికి, పిల్లల చదువులకైతే అన్నింటికైతేను గవర్నమెంట్ స్కూల్లాగా ఉండేది ఇదివరకైతే. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అని చూస్తే ప్రైవేట్ స్కూల్ కూడా ఎందుకు పనికి రాకుండా ఎడ్యుకేషన్ అంత బాగుంది. ఇప్పుడు పిఠాపురంలో, మీ సరౌండింగ్ లో పిఠాపురంలో వంగా గీత, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా, మీ ఒపీనియన్ ఎవరు వస్తే బాగుంటుంది? వంగా గీత గారే వస్తారు. మరి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు కదా, తిరుగుతున్నారు కదా, ప్రజలందరూ ఉంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆయనకే స్థిరత్వం లేదండి. ఆయన నుంచి గెలిచే సత్తా లేక 3 కూటమిల్లో ఒక పొత్తు కుదుర్చుకున్నారు. ఈసారి 175కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 175 వస్తాయి. కాకినాడలో డెవలప్మెంట్ జరిగిందంటే కాకినాడలో డెవలప్మెంట్ ఏం జరిగింది? రోడ్లు డెవలప్మెంట్ ఉన్నాయండి. పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చిందరికి కానివ్వండి, అన్ని ఆసరా వాళ్ళకి, మహిళలకు, డ్వాక్రా మహిళలకు ఆసరా అని, చేయూత అని ప్రతి ఒక్కరిని అందినాయండి. మా కన్నబాబు సార్, ఇక్కడ మా రూరల్ నియోజకవర్గం కన్నబాబు సార్ అండి. కన్నబాబు సార్ ప్రతి ఒక్కరికి చిరునవ్వుతో పలకరించి ఏ క్షణాన్ని అర్ధరాత్రి వెళ్ళినా తలుపు కొట్టినా అలసిపోకుండా వచ్చి ప్రతి ఒక్కరికి ఏది కావాలని అడిగి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని చేసే వ్యక్తి మా కన్నబాబు సార్. వైఎస్ఆర్సీపీ అండి.